ఈ బ్లౌజ్ కటింగ్ చూడండి, ఇది టోటల్ లెంత్ అనమాట. లెంత్ వచ్చేసి మనకి 14 ఉంది, లూజ్ వచ్చేసి 40 అనమాట. 40 అంటే మనం 10 తీసుకుంటాం బై 4 కాబట్టి ఈ లూజ్ అనేది 10 తీసుకుంటాము. ఇది ఖర్చులకు వదిలేసాము. మనకి 35 నుంచి 40 వరకు లూజ్ ఉన్న వాళ్ళకి 6 పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి మనకి 6 పెట్టాము. 6లో మనకి నెక్ వచ్చేసి 3 అనమాట. విడ్త్ ఇక్కడ 3 పెట్టుకున్నాము. అలాగే ఆర్మ్ రౌండ్ కోసము ఇక్కడ షోల్డర్ 6 పెట్టాం కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనము పెట్టుకోవాలి. అంటే 6.5కి ఈ లైన్ డ్రా చేసుకోవాలన్నమాట ఆర్మ్ రౌండ్కి. ఇక్కడ టోటల్ ఆర్మ్ రౌండ్ లూజ్ 9 వస్తుంది అనమాట. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాకి ఇక్కడ డాట్స్ పెట్టుకొని ఇలా ఆర్మ్ రౌండ్ తీసేసుకుంటాము. ఓకే. అలాగే నెక్ ఇక్కడ వచ్చేసి మనం 4.5 కింద నుంచి తీసుకున్నాను నేను. ఇక్కడ 4.5 దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ 3 వస్తుంది కదా మనకు నెక్ విడ్త్, ఇక్కడ కూడా 3 వస్తుంది. ఇది ఇలా డ్రా చేసుకొని ఈ ఇన్నర్ పార్ట్లో మనం ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో నెక్ని డ్రా చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ శారీ వచ్చేసి కట్ వర్క్ శారీ. సో దీనికి ఈ బ్లౌజ్కి నేను కట్ వర్క్ మోడల్ నెక్ పెడుతున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఈ లోయర్ లూజ్ కూడా డౌన్ లూజ్ అనమాట. డౌన్ లూజ్ వచ్చేసి టోటల్ 34 ఉంది. నేను ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 18 తీసుకున్నాను. 18 అంటే 9+9 అనమాట. 4.5 దగ్గర డాట్స్ 4.5 డాట్స్ వదిలేసి మళ్ళీ ఇక్కడ 4.5 తీసుకున్నా. ఇది టోటల్ ఇక్కడ ఖర్చు వదిలేస్తాము. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీద్దాము.